భారతదేశంలో ఎందరో ఇష్టపడే మధ్యప్రదేశ్లోని కేంద్ర భాగంలో ఉన్న ఒక ఇంద్రధనస్సు లాంటి ఊరు. కానీ అందరూ దాన్ని మినీ ముంబై అని కూడా అంటారు. కానీ ఇండోర్లో పుట్టి పెరిగిన వాళ్ళని అడగండి, ఈ ఊరు ముంబైలా ఉండదు, ఇక్కడి వాళ్ళు అలా ఉండరు. అరే నీ అబ్బా పొద్దు పొద్దునే మెంట్లెక్కిచ్చేసావు కదరా ఎర్రికుక. అరే 2008లో అల్తాపురాజా పాటలు అసలు ఎవరు వింటున్నారా? గుద్ద దెంగుతా. నా దగ్గర ఓం శాంతి ఓం సీడీ ఉంది, ఇవ్వనా? నా దగ్గర ఇది ఉంది, ఇవనా? అయినా దొంగ నా కొడుక, నీకు ఎన్నిసార్లు చెప్పాలి హరి సీట్ లో కూర్చోవద్దురా అని? లే, ఇక్కడి నుంచి వెళ్ళు. రే, హరిగడ్తో సరసాలు ఆడాలనుకుంటే ఇక్కడ చాలా చోటు ఉంది, నువ్వే అక్కడికి వెళ్ళి కూర్చోపో. ఎందుకంటే నేను ముందు వచ్చి కూర్చున్నాను. ఏం పీక్కుంటావో పీక్కో. అలాగా? అరే ఇప్పుడు వచ్చి కూర్చోరా. నీకెవడ మైండ్ దొబ్బిందా? అప్పుడప్పుడు కొంచెం తొందరగా రా బాబు, వేడివేడిగా తీసుకొచ్చిన జిలేబీ కూడా చల్లబడిపోతున్నాయి. ఏంటి బ్రదర్? వీడు నా ప్రాణ స్నేహితుడు హరి మాతో. వీడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాను రా బాబు అన్న బాధ ఎప్పుడూ కలిగించలేదు. వాడు ఎలాంటి ఫ్రెండ్ అంటే అడుగడుగు మోసం చేసి ఈ లోకంలో వాడి నచ్చ ఎప్పుడూ వదిలిపెట్టలేదు. గుణాల్ బాబాయ్కి రారా వచ్చి కూర్చో. అరే బ్రష్ అయినా చేయొచ్చు కదరా. నీకోసం చేస్తాలే. ఎందుకెందుకు? ఇప్పుడు కూర్చో. అరే రే రే, నా కోసం నువ్వు సీటు కూడా తులుస్తున్నా. ఇదిగో నీకోసమే తెచ్చాడు వేడి వేడి జిలేబీలు. తొందరగా తిను, చల్లపడిపోతుంది. రేయ్, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. సీట్ ఆపాను. ఇక్కడికి నీకోసమే నేను వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే వచ్చేస్తాను. ఏం చేస్తున్నావురా? కృపాలి కృపాలి అంటే ఏ అమ్మాయి మా మధ్యలోకి రానంత వరకే. అయినా అమ్మాయి మధ్యలో దూరిందంటే ఎలాంటి రిలేషన్షిప్ అయినా నాశనం అవుతుంది. అలాంటిది ఫ్రెండ్షిప్ ఏమైనా గొప్పదా? సర్లే, నా కోసం జిలేబీ తెచ్చాడు కదా. మా ఇండోర్ నివాసుల అసలైన ప్రేమని ప్రదర్శించే పద్ధతి, సాక్ష్యం. అందరూ వినండి. సరదాగా లైఫ్ గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఏమిటో తెలుసా, ఒక పిల్లవాడు యవ్వన వయసుకి చేరుకునే టైంకి వాడి జీవితాన్ని వాడే సర్వనాశనం చేసుకోవడానికి కంచు కాగడాన్ని లేపి పట్టుకుంటాడు. ఆ కాగడా పేరేమిటో తెలుసా? లవ్. నేను చెప్పింది ఈఎంఐ గురించి. తారా శ్రీవాస్తవ్. అరే, ఈ స్కూల్ వాళ్ళు ఎందుకు రీప్రొడక్షన్ ప్రాక్టికల్ చేయించరు? అది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మాట మాటకి ల్యాబ్ తీసుకెళ్లి డబుల్ క్లాసులు తీసుకుంటారు. నువ్వు అడిగిన ప్రాక్టికల్ అయితే నువ్వే హోన్ గా చేసుకోవాలి. నేను చేసుకున్నాను, నువ్వు పట్టుకో. కొడతా నా కొడక. ఇలా అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కడు సొల్లు కార్చుకుంటే వాడి పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయరా పూక. కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకు? అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. క్లాస్ వర్క్ ఇస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ. ఓయ్ హలో, ఏంటి వచ్చి ఒళ్ళో కూర్చుంటావా? వెళ్ళి కూర్చోరా. రేయ్ తారా, సారీ, నేను బయట. నువ్వు తప్పక అనుకుంటున్నావు. ముందు నేను చంపేయాలరా. నువ్వేం చేయలేరురా పిచ్చి సుల్లిగా. 2 గంటల సేపు మీరు ఇలాగే నిలబడండి. షేమ్లెస్ స్టూడెంట్స్.
బాగా అయింది కదా. మూసుకుని పొర పూక. ఏయ్, వేస్ట్ ఫెలో. అంటే అంటే ఎందుకు పనికి రావని అర్థం రా. వేస్ట్ పిల్లో. ఒక మాట చెప్పురా, జీవితం అంతా సొల్లు కారుతూనే ఉంటావా, లేకపోతే చేయాల్సింది ఏదైనా ఉంటుందా? లేదు, ఎప్పటికీ చూస్తూ కళ్ళకి పని చెప్పడమే సరిపోతుంది. కాస్త బుడ్డోడు కూడా పని కల్పించరా. ఇంతవరకు నేను తారాని చూస్తూ ప్రపోజ్ చేయకుండా కూర్చోలేదు. ఇన్ఫాక్ట్ 2 సార్లు ట్రై చేశాను. త్వరగా పైపోయే తను వెళ్ళిపోతుంది. ఏయ్, ఇప్పుడే బుడ్డోడు పోస్తున్నాడు చూడు. అబ్బా, నేను చెప్పేది తారా గురించిరా. హే, ఇక చాలే. ఇక నేను వెళ్తున్నాను, నాకు ట్యూషన్ ఉంది అరే కాబట్టి వెళ్ళాలి. కాసేపు ఆగొచ్చు కదా. రే, ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే? అరే, యవ్వన జోలని చేత్తో చలారించుకునేవాడు రిజెక్షన్స్ గురించి భయపడకూడదు బే. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. ఆ? వెళ్ళు. రే, ఛీ, పోరా. నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే తారా దగ్గర ఏం చేయలేరా ఎరిపోక. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకటి పొందే అదృష్టం లేకపోతే దాని వెంట ఎంత పరిగెత్తినా మొట్టకొంచుకోపోవడం ఖాయం, అంతే. ఏం మాట్లాడుతున్నావు బే? ఏం లేదు, పైన ఉన్నవాడు నీకు రకరకాలుగా సైన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. అరే, ఏం సైన్స్ రా? అదేరా, నువ్వు ఎంత ట్రై చేసినా తారాకి నీకు సెట్ కాదు. దాని వెనక పరిగెత్తద్దు, చివరికి నీ మొట్ట నువ్వే పట్టుకోవాలి. నువ్వు అంటున్న ఈ సైన్స్ తీసుకుని నీ గుద్దులో పెట్టుకో, సరేనా? ఏంటి బాబాయ్, అంతలో మర్చిపోయావా? యాన్యువల్ ఫంక్షన్ లో జరిగింది కదా. రే, చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. తను రిజెక్ట్ చేస్తే గుండె పగిలిపోతుంది. ఇదిగో చూడు, ఇలా చెప్పలేక ఇలాగనే 2 ఏళ్లుగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బయట చూడు, అమ్మాయిలను పట్టేసి వారసులను కూడా కనేస్తున్నారా. నువ్వు ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదు, చేస్తున్నా ఎలా? రే, లవ్ లెటర్ రాశాను కదరా. లెటర్ రాసావా? దాన్ని పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ కోడ్ గా మార్చి నీ గుద్దులో తోపుకో. వెళ్ళరా. అరే, దీని తల్లి వెళ్ళిపోయిందిరా. అరే, నీ తల్లి, నువ్వు వెనకే వెళ్ళరా. వెళ్ళు. తారా, హాయ్ తారా. కునాల్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఒకటి ఇవ్వాలని. ఏంటది? లేదు, నేను నీకోసం ఒకటి రాశాను. సరే కానీ ఇక్కడ ఎందుకు? ఏమంటున్నావు? ఏ కునాల్, నువ్వు గర్ల్స్ వాష్రూమ్ కి ఎందుకు వచ్చావు? సైన్స్. స్కూల్ రోజుల్లో మనం 2 జీవితాలు జీవిస్తాం. ముందు స్నేహం, ఎంజాయ్మెంట్, తర్వాత ప్రేమ. ఇక రెండవది ఎగ్జామ్స్, రిజల్ట్స్. ఇక రిజల్ట్స్ వల్ల వచ్చే పేరెంట్స్ రియాక్షన్స్ ది. మొదటి దాంట్లో గెలవలేకపోతే గుండె పగులుతుంది. ఇక రెండవ దాంట్లో గుద్ద. ఈ మార్క్స్ ఏనా వచ్చింది? ఈ మార్క్ ని స్కోర్ చేయడానికే నేను పెద్ద స్కూల్లో చేర్చానా? ఆ? మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడు. అరే, మీ రియాక్షన్ చూస్తే అందరు నేను ఫెయిల్ అయిపోయానేమో అనుకుంటారు. 3rd ర్యాంక్ వచ్చింది నాకు. 3rd. నెలలో 25 రోజులు నేను బయటే ఉంటాను. డ్రైవర్ కి డబ్బులు వేస్ట్ అని నేనే ట్రక్ డ్రైవ్ చేస్తాను. ఇదిగో మీ అమ్మ ఆఫీస్ పని ఇంట్లో కూడా చేస్తుంది, అది 2 రూపాయలు ఎక్కువ వస్తాయని. ఇవన్నీ మేము చేస్తున్నది నువ్వు 3rd ర్యాంక్ సంపాదించడానికి కాదు. ఫస్ట్ రావాలి నానా, ఫస్ట్. అల్మారాలో దొరికిన మీ రిజల్ట్స్ చూశాను నేను. మీరు పాస్ అవడానికి ఎంతో కష్టపడ్డారు, నన్ను ఫస్ట్ రమ్మంటున్నారు. నేను చెప్పేది బాగా విను. వీడి గుణం సరిగా లేదు. సైన్ చేసి వెళ్ళండి. ఇంకో తండ్రిని వెతుక్కో. సైన్ చేసే అర్హత నాకు లేదు. అమ్మా, నువ్వే సైన్ చేసేయమ్మా. ఇంత చిన్న విషయం కోసం ఇంకో తండ్రి ఎందుకు? అరే, నువ్వు మాట్లాడొద్దు. నన్ను అడిగావంటే చెంప పగల కొడతాను. కొంచెం కూడా సిగ్గులేదా? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అరే, ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా. హార్ట్ పేషెంట్ ఆయన, రోజుకు 4 మందులు తింటారు, అర్థం కాదా? మర్యాద లేదు వీడికి. అరే, ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదక్క. 30 మంది ఉండే క్లాస్ లో 3rd ర్యాంక్ వచ్చింది నాకు. అయినా మీరు అరుస్తారేంటి? ఆయన అరుస్తున్నారంటే నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే. నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు తెలుసుగా, అన్ని లక్షలు తగలబెట్టి ఆ స్కూల్లో చేర్చొద్దని నేను ఆయన ఆపేను కూడా. కానీ ఆయనేమన్నారు? పెద్ద స్కూల్లో చదివితే పెద్ద కలలు కంటాడు అన్నారు, జీవితంలో పెద్దవాడు అవుతాడు అన్నారు. అలాంటి ఆయన్ని నువ్వు ఎదిరించి మాట్లాడతావా? వెళ్ళరా, వెళ్ళి నాన్నకు సారీ చెప్పు.
ముందు సైన్ చేయండి. ముందు వెళ్ళి నాన్నగారికి సారీ చెప్పిరా. అన్ని సినిమా డ్రామాల ఇంట్లో హ? అరే మెంటల్ ఎక్కడం ఖాయం. పళ్ళు కాలీఫ్లవర్ రెండమ్మా రండి, కూరగాయలు పచ్చిమిరపకాయలు వచ్చి తీసుకోండమ్మా. సారీ. అరే సారీ చెప్పాను కదా నాన్న. ఈసారి ఎగ్జామ్స్ లో 90 పైగా తెచ్చుకో, అప్పుడు మాట్లాడతాను. అంటే ఎప్పటికీ మాట్లాడరా? ఏం మాట్లాడుతున్నావు? ఓరే తారా ప్రేమికుడా. ఏమన్నావు? అంటే నాన్న నమస్తే అంకుల్, మీరు ఎలా ఉన్నారు? నమస్తే గాని ఇప్పుడు ఏమన్నావు? తారా ప్రేమికుడు అంటే అర్థం? అంకుల్ అంటే అది చెప్పు. సినిమా పేరు అది. నేను కుణాలు వెళ్ళి చూద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఆ. ఏంటంటే మూడు కొంచెం ఫ్రెష్ చేసుకుని తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు చదువుతూ కూర్చోవాలని నిర్ణయించుకున్నాం. తారా ప్రేమికుడు. అవును. కొంప తీసి మీరు శృతి టాకీస్ కి వెళ్లి పిచ్చి పిచ్చి సినిమాలు చూడట్లేదుగా? అరే అంకుల్, అలాంటి సినిమా మేం చూడమ్మా. అరే చెప్పరా. అరే ఏంటి నాన్న అసలు మేము అడుగుతున్నావు? మేమంత నిజానికి దిగజారలేదు. సర్లే, ఇంకేంట్రా? నీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది? అయ్యో వీడేగా 48. నేను క్లాస్ లో ముందు నుంచి థర్డ్ వచ్చాను కదా, అలాగే ఈయన గారు వెనక నుంచి థర్డ్ వచ్చారు. అన్నట్టు వీళ్ళ నాన్నగారు అసలు వాడిని ఏమీ అనలేదు. నువ్వేమో నాకు 78 వచ్చినా కూడా తిరుగుతూనే ఉన్నావు. చూడు నాన్న, మెర్చెంట్ నేవీ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నావు. 12th బోర్డు రిజల్ట్ దానికి చాలా అవసరం. ఇక్కడ నుంచి ఇష్టపడి చదువు. తర్వాత బోలెడంత జీవితం ఉంది. సరే నాన్న. ఇదిగో వెళ్ళి చూసిరా నీ తారా ప్రేమికుడిని. ఇదిగో, కానీ రాగానే నువ్వు చదవాలి. సరే నాన్న. తీసుకో. అతను పద. ఇందా. చాలు నాన్న. అరే రే నువ్వు రారా. అంకుల్ చూడండి అంకుల్. వెళ్ళొస్తా నాన్న. అంకుల్ వెళ్ళొస్తాను రేయ్, అంకుల్. రారా. వస్తే నా ముద్దులో చెక్కూరి, నిన్న మా నాన్న చెయ్యిని దొబ్బేశాను. 2 రోజులు ఓపిక పట్టు, నేను నీకు కొత్త ఫోన్ కొని పెడతాను. కెమెరా ఉన్నది. అయ్యా నువ్వు అడగాల గాని పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు అమ్మేస్తాను అన్నట్టు. నీ చెత్తంతా వినడానికి పిలిచావా? లేదురా, తారాన్ని కలవడానికే పిలిచాను. ఫోన్ ఇవ్వు. నీ మైండ్ దొబ్బిందా? నేనిప్పుడు ఎవరిని కలవను. అరే కలవనంటే ఎలా? రే తనని కలిసి ఏం చేయండి రా? అది కూడా నేనే చెప్పాలా? సరిగ్గా ప్రపోజ్ చేసే టైంకి ఫిక్స్ వచ్చి చచ్చాయి. ఎంతో కష్టపడి ప్లాన్ చేశాను కానీ ఆ టైంలోనే. సరే వదిలే, నా తలరాతే బాలేదు. అరే దీనికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? లోకంలో చాలా మందికి వస్తుంది ఫిట్స్. ఫిక్స్ రావడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దానేమో అవి రాంగ్ టైంలో వస్తున్నాయి. తారా ఏమనుకుంటుందిరా నా గురించి? అరే నువ్వు ఏమనుకుంటున్నావు? ఏముంది, అది ఒక మెడికల్ కండిషన్. తారా, ఐఎమ్ రియలీ సారీ. ఏంటి కునాల్, ఇంత చిన్న విషయానికి స్కూల్ మానేస్తావా? ఏంటి చిన్న పిల్లాడిలాగా? నన్ను ప్రపోజ్ చేయడానికే నీకు 2 సంవత్సరాలు పట్టేసింది. ఇప్పుడు ప్రపోజ్ చేసావు కదా. ఈ విషయం నీకెలా తెలుసు? నేనేమి గుడ్డిదాని కాదమ్మా. నీ వైపు ఎప్పుడు చూసినా నన్నే చూస్తూ కనిపిస్తావు. నేను ఇంటికి వెళ్ళాక ఆర్కుట్ ఓపెన్ చేస్తే అందులో రీసెంట్ విజిటర్స్ లో నీ పేరే కనిపిస్తుంది. కానీ ఇవాల్టి వరకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి ధైర్యం చేయలేదు. 10th అయిపోయింది, 11th అయిపోయింది, 12th ఫినిష్ అయిపోవచ్చుంది. ఏంటి, ఎవరైనా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారా ప్రపోజ్ చేయడానికి? అంటే నా ఆన్సర్ ఎస్. యు మీన్? ఎస్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నొప్పేసుకుంది. నెగ్గిందో ఏంటి?
లవ్ యూ సో మచ్ తారా. ఐ లవ్ యూ. నిజానికి నీ ప్రపోజల్ చాలా బోరింగ్ అనిపించింది. ఐ లవ్ యూ తారా. ఐ లవ్ యూ. తారాని అలా కౌగిలించుకున్న మరుక్షణం నా జీవితంలో పెద్ద కోరిక తీరిన ఫీలింగ్ వచ్చింది. అదృష్టవశాత్తు ఒకవేళ తారా నన్ను రిజెక్ట్ చేసినా, ఒకవేళ నాకు తారా మీద ప్రేమ కలగకపోయినా, అప్పుడు నేను కళ్ళ కలలాగే మిగిలిపోయేది. ఎందుకంటే కొన్ని కోరికలకు మూల్యం గుద్ద దెంగించుకొని చెల్లించాల్సి. హలో, ఇంత అర్ధరాత్రప్పుడు ఏం చేస్తున్నావు బేబీ? నా బాయ్ ఫ్రెండ్ గురించి తలుచుకుంటున్నాను. రేపు వాడు ముంబై వెళ్ళిపోతాడు కదా. ఊరికే నవ్వకు. ఐఎమ్ మిస్సింగ్ యూ రా. ఐల్ మిస్ యూ టూ బేబీ. నన్ను కలవటానికి వస్తావా? తప్పకుండా. అయితే వచ్చేయ్. వచ్చేసాను. సెక్స్ చాట్ ఏమీ చెయ్యట్లేదు. ఊరికే ఫ్యాంటసైజ్ చేయకు. నువ్వు నిజంగానే వస్తావనుకున్నాను. అయ్యో బేబీ, నిజంగానే వచ్చాను. గ్యాలరీలో ఉన్నాను చూడు. నిజంగానా? యువరాణి పిలవగానే రాకుమారుడు వచ్చేశాడు. ఇప్పుడైతే వచ్చావులే, మరి రేపెలా వస్తావు? నువ్వు ముంబై వెళ్ళిపోయిన తర్వాత? అరే, ముంబై ఎంత దూరంలో ఉంది? రాత్రి బస్ ఎక్కితే పొద్దున కల్లా ఇండోర్. ప్రతి నెల వచ్చేస్తా నీకోసం. అంటే నెలకు ఒక్కసారి వస్తావా? 3 years అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా తారా. ఒక్కసారి మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయితే ఇక పెళ్లి చేసుకోవడమే. పెళ్ళా? చేసుకుందాం. నువ్వేమనుకున్నావు? టైం పాస్ చేస్తున్నానన్నా? నో, టైం పాస్ కాదు బాబు. అంటే మన ఇద్దరికి పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు కదా. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదు. అయ్యో, రేపు నువ్వు ముంబై వెళ్తున్నావు కదా. అక్కడ నీకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళలో కొందరు అమ్మాయిలు కూడా ఉండొచ్చు కదా. నువ్వు ఇంకో అమ్మాయితో ప్రేమలో పడితే? తారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొకరిని ఎలా ప్రేమిస్తాను చెప్పు? ఐ లవ్ యూ తారా. ఆ ప్రేమంతా నువ్వు ఊహించలేవు. ఐ లవ్ యూ టూ కునాల్. అమ్మ వచ్చింది. తారా, తారా, తారా. ఏం కాలేదుగా? నా లైఫ్ లో తప్ప ఇంకెవరు ఉండరు. రారు తారా. నువ్వు బానే ఉన్నావు కదా? చాలా బాగున్నాను. ఐ లవ్ యూ తారా. నీకు పిచ్చెక్కిందిరా, బాగా పిచ్చెక్కింది. ఐ లవ్ యూ టూ. హాయ్ తారా. ముంబై చేరుకున్నాను. సరే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. 1 second. మేడం, ఈయన విక్రమ్ సార్ గారి బంధు అట్ట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సార్ ఫ్లాట్ కీస్ ఆయనకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, విక్రమ్ దాదా కాల్ చేశారు. నువ్వు ఇండోర్ నుంచి వచ్చావు కదా? అవును. కునాల్ మరాఠే. మరాఠే. యా, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, ఐల్ గెట్ ద కీ. థ్యాంక్ యూ.
నీ అక్కన దగ్గర పిచ్చెక్కిందా? నీకు న్యూస్ చెప్పాలరా, ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. యూ మేడ్ ఇట్. నిజమా? సూపర్! ఎస్ 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 ఎస్! థ్యాంక్ యూ దేవుడా, ఐ మేడ్ ఇట్. ఐ మేడ్ ఇట్ అంటే నువ్వు షిట్ యార్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మహేష్, చదువు 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 అని, కానీ నువ్వే వినలా. 24 గంటలు అమ్మాయిలు మందం దెంగించుకున్నా. ఇప్పుడేం చేస్తావు? ఎర్రిపుక, నేను పాస్ అయ్యాను. ఇన్ఫాక్ట్ నీకన్నా గొప్పగా స్కోర్ చేశాను. ఏంటి రాత్రి తాకింది దిగలేదా? చూడు, ఎవరి సెక్స్ లైఫ్ అయితే బాగుంటుందో వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది. కంగ్రాచులేషన్స్ భయ్యా. నేను ముంబైలో బెస్ట్ నేవల్ కాలేజ్ లో సెలెక్ట్ అయ్యాను. అమ్మా నాన్న ఎంతో సంతోషించారు. బహుశా నేను పుట్టినప్పుడు కూడా అంత సంతోషించుంటారేమో. లైఫ్ సెట్ అయిపోయినట్టు అనిపించింది. ఒకవేళ జీవితం ఈజీగా సెట్ అయితే అప్పుడు ఈ లోకం మొహం మొడ్డలా పెట్టుకున్న ఎర్రి పూకులతో నిండి ఉండదు. రాండమ్లీ ఒక ఆలోచన. అడ్మిషన్ లోగా ఒకసారి ఇండోర్ కి వెళ్ళి తారని కలవాలనిపించింది. ఇప్పుడు ఏ ఎరుపు పోను. రే హరి మావా, అరే మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చెయ్యి. అరే 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 ఇంకా ఎంత లోపలికి వెళ్ళాలి? అరే నీ అబ్బా, నీ మీటింగ్ లో ఉన్న తర్వాత కాల్ చేయరా. అరే హరి, నేను ఇండోర్ వచ్చాను, తారా కాలేజ్ కి వెళ్ళాలి. చెప్పరా. ముంబైలో ఉన్నావా? ఎప్పుడు వచ్చావురా? ఏంట్రా ఇంత త్వరగా తిరిగి వచ్చేసావు? ఎరా మొట్టగా ఇండోర్ వాళ్ళు పంపించేస్తారా? రే ఎండు కుద్దా, ఏంటి బే, ఏమైంది? నా కోసం ఏం మిగల్లేదు. ఏం మిగల్లేదంటే ఏంట్రా? ఏంటి ఇలా అయిపోయావు? దొంగ నాయాల మందు కొట్టావు కదా? నీ చెల్లిన దెంగ మందు ఎప్పుడు మొదలెట్టావురా? భయ్యా, నువ్వు చెప్పావు కదా జీవితం మొట్ట కుట్టుకుపోయినప్పుడు మందు మొదలెడతానని.
ముడుచుకుపోయింది భయ్యా, నాశనమైపోయింది. అరే కునాల్, ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? రే 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 రే, ఇటు చూడు ఇటు చూడు. ఏ నేను ఉన్నానుగా, ఏం కాదు ఎర్రి కుక్క, నేను ఉన్నా. ఊరుకో. నిజానికి నేను ఇంకా చెప్పలేదు, నీ రుణం మాత్రం తీర్చుకోలేనురా. ఏం రుణం? నీ అబ్బా, నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే అసలు తారాన్ని పటాయించేవాడినే కాదు. నువ్వు నా లైఫ్ సెట్ చేసేసావురా. రే ఇదిగో, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయదు చెప్తున్నా. నువ్వు తారాని పిచ్చోడ్లాగా తిరిగావు, నన్ను ఇందులో లాగొద్దు. నేనేం చేయలేదు బ్రో. బ్లేమ్ కాదురా ఎర్రిపుగా, థ్యాంక్స్ చెప్తున్నాను. ఇచ్చెక్కిందారా? తారా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? నువ్వు ఇక్కడికి వస్తున్నామని తనతో చెప్పావా? మెసేజ్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. అందుకే అది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. ఏమన్నావు? అరే నీతో ఒక ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. తర్వాత మాట్లాడుకుందాం, ముందు తారాని కలవ నువ్వు. ఫోన్ ఎందుకు కట్ చేస్తోంది? వినరా, అది స్కూల్లో ఉన్నప్పటి తారా కాదు, ఇప్పుడు కాలేజీలో ఉందిరా. రే ఊరికే చెవి దగ్గరకు వచ్చి దంగకు. అరే కాలేజ్కి వెళ్తే అందరూ మారిపోతారా, వదిలేయ్. చెప్పేది విను. రోనిత్ అని ఒక కుర్రాడు ఉన్నాడు, పెద్ద టర్కీ గాడు. అమ్మాయిలు పిచ్చుంది వాడికి. ఏఐ నాతో పాటు కలిసి చదివాడు. ఇప్పుడు తారాతో పాటు కాలేజీలో చదువుతున్నాడు, ఆ అమ్మాయి క్లాస్లోనే. ఎర్రిపుకులా మాట్లాడకు, ఇవి నాకెందుకు చెప్తున్నావు? నీ అబ్బా, వాడు మా ఇంటికి వచ్చాడు ఒకరోజు. చెప్పరా టర్కీ రాస్కల్, ఎలా ఉన్నావ్? రండి రండి. ఇది దాని అక్కందంగా తారా అలా ఎలా చేయగలిగిందిరా? నువ్వు మాట్లాడవా తారాతో? తారా, ఇంకెప్పుడు నేను ఇండోర్ వదిలి వెళ్ళను తారా. సైన్స్, కామర్స్, ఆర్ట్స్ నువ్వు ఏం చెప్పినా అందులోనే చేరుతాను తారా. నేను నీతోనే ఉంటాను, ప్లీజ్ ప్లీజ్ తారా. నో యు కాంట్. నా ఉద్దేశం, మర్చెంట్ నేవీ అంటే నీకు ఇష్టం కదా, అందులో చేరాలని నీ కల కదా. నాకున్న కళ ఒకటే తారా, నువ్వే. నాకు ఈ లోకంలో నీకంటే ఎక్కువ ఏదీ లేదు. జరిగిందేదో జరిగిపోయింది తారా. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే నువ్వు రోనిత్కి దూరంగా ఉండు తారా. స్కూల్ డేస్ నుంచి మన ఇద్దరం కలిసే ఉన్నాం, ఎప్పటికీ అలాగే కలిసి ఉందాం. చూడు కునాల్, ప్రేమకి ఇన్ఫాక్చుయేషన్ కి తేడా ఉంది. నేను రియలైజ్ అయ్యాను, ఇంతకాలం నీ మీద నాకు ఉన్నది ఇన్ఫాక్చుయేషన్ మాత్రమే. ఇన్ఫాక్చుయేషన్ అని ఎలా అంటావు? రోజుకి 10 సార్లు ఐ లవ్ యూ చెప్తావు, అది ఇన్ఫాక్చుయేషన్ ఎలా అవుతుంది? కునాల్, మన ఇద్దరి మధ్య జరిగింది అయిపోయింది. ఓకే, నాకు ఒకప్పుడు నువ్వంటే చాలా ఇష్టం. ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే హ్యాపీనెస్ ఉండాలి. నేను హ్యాపీగా ఉన్నప్పుడు నీతో ఉన్నాను, ఇప్పుడు అతనితో హ్యాపీగా ఉన్నాను, అతనితో ఉన్నాను. అర్థం చేసుకో కునాల్. తారా, ఈ ఇన్ఫాక్చుయేషన్ నాకు అసలు అర్థం కాదు తారా. నాకు తెలిసిందలా ఒకటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దాట్స్ ఇట్. నేను నీతో కలిసి నా జీవితాన్ని ప్లాన్ చేసుకున్నాను తారా. ప్లీజ్ ఇలా చేయకు తారా, దయచేసి ఇలా చేయకు. మన మధ్య జరిగిందంతా ఏంటి? ఏం జరిగింది మన మధ్య? సెక్స్? అది రాణితో కూడా జరిగింది. అయితే వాణ్ణి పెళ్లి చేసుకోవాలా?
రే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదంతా నార్మల్. లైఫ్ లో ఇవన్నీ జరుగుతాయి. ఏమో నీ లైఫ్ లో కూడా జరగచ్చు. ఇవాళ నన్ను ప్రేమిస్తున్నావు, రేపు ఎవరితైనా ప్రేమలో పడితే అప్పుడు ఏం చేస్తావు? అయ్యో తారా, నేను నిన్ను తప్ప జీవితంలో ఇంకెవరిని ప్రేమించను. అయ్యో నువ్వు అసలు ఏం కాలంలో బతుకుతున్నావు కునాల్? వాట్స్ డన్ ఇస్ డన్. బ్రేకప్ చెప్పిన ఆడవాళ్ళలో నేనే మొదటిదాన్ని కాదు. అన్ని చేంజ్ అవుతాయి కునాల్. లైఫ్ చేంజ్ అవుతుంది. టైంతో పాటు ఆలోచనలు కూడా మారిపోతాయి. మనుషులు మారుతారు కునాల్, వాళ్ళ చాయిసెస్ మారుతాయి. చూడు, నీకు చెప్పాలనుకోలేదు కానీ నీతో బోర్ కొట్టింది. నాకిప్పుడు రోనిత్ అంటే ఇంట్రెస్ట్. నేను ఇంతకు మించి ఏమీ అర్థం చేసుకోలేను. నేను ఇంతే కునాల్. తారా, మనం మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి నేను బోర్ కొట్టినకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్. అరే తారా, ఈసారి ఇన్ఫాక్చుయేషన్ కలగదు. ఐ విల్ మేక్ ఇట్ వర్క్. ప్లీజ్ స్టాప్ ఇట్ దట్ కునాల్. ఒకసారి చెప్తే అర్థం కదా. ఇట్స్ ఓవర్. ఇంకా నేను అలా ఇలా ఓవర్ అవుతుంది. నువ్వు చెప్తే అయిపోతుందా? నాకు ఫీలింగ్స్ ఉండవా? మధ్యలో వదిలేస్తావా? నీ ఎక్క రైట్ చూడు, ఏం చెప్పినా నేను చేస్తాను. నీకు కేక్ ఇష్టం ఉంటే నేనే తయారు చేస్తాను. నీకు డాన్స్ ఇష్టం కదా, నేను డాన్స్ నేర్చుకుంటాను. తారా, నువ్వు ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాను. కానీ నన్ను వదిలి మాత్రం వెళ్ళకు. ఇంకా ఈ డ్రామాలో ఆపే కునాల్. వి ఆర్ డన్. తారా, బాగా తారా పిచ్చికింది. బాగుందా? ఎదవా, నేను కిస్ చేశాను, ప్రపోజ్ చేశాను. ఆ లంచ్ కోసం నన్ను వదులుతావా? యు నో వాట్? గ్రేట్. గుద్ద తింగిపోయింది కదా. డోల తీసినా ఏడు రిప్పుకున్నాయలా చూస్తావు. ఆర్ యు ఫైన్? చాలా భయపెట్టేశావు కునాల్. ఫిట్స్ వస్తాయని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సరే వదిలే, ఇట్స్ ఓకే. రెస్ట్ తీసుకో. మళ్ళీ జ్యూస్ తెస్తాను, కాస్త బెటర్గా ఫీల్ అవుతావు. ఓకే, రెస్ట్ తీసుకో. ఇది అవసరం లేదు. మొదటిసారి కాదు ఫిట్స్ రావడం. ఎప్పటి నుంచి వస్తున్నాయి? చిన్నప్పటి నుంచి. నిజంగానా? చెప్పలేదేంట్రా? ఏంటి? తాగు. ఏం జరిగినా ఒక కారణం ఉంటుంది. నీ ప్రేమ పొందే అర్హత తనకి లేదు. మర్చిపో. ఇంకా ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? కమ్నా, నువ్వు కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఓకే ఓకే, గుర్తుంచుకో, నీకెప్పుడు ఏ అవసరమైనా నాకు ఒక్క కాల్ చేయి, నేను పక్కనే ఉండేది. జాగ్రత్తగా ఉండు. నీ అబ్బా మొట్టగా ఇష్టపడుతుందిరా నిన్ను. నాకు తెలుసు, ప్రపోజ్ కూడా చేసింది. ఆ? తను నీకు ప్రపోజ్ చేసిందా? అయినా కూడా నువ్వు చావడానికి ఇండోర్ వెళ్ళావా? పిచ్చినాయాలా, ఒకే ఒక రూల్ ఉంది. ఆడదాని వల్ల అయిన గాయాన్ని ఆడదేం అనిపిస్తుంది. ఏమంటున్నావు? అయితే పాత ప్రేమని మర్చిపోవడానికి కొత్త ప్రేమని ఆహ్వానించాలి. నేను కామ్నని ప్రేమించట్లేదు. ఇప్పుడు చెయ్యరా మొట్టగా. అమ్మాయి ఆట ఉంది, నిన్ను ఇష్టపడుతుంది, నీకు ప్రపోజ్ కూడా చేసింది. ఇంకేం కావాలి? ఇంకెంతకాలం ఇలా ఉంటావు పిచ్చేదవా? నాకు తారా కావాలి.
తారా కాదురా మొట్టగా, నీకు సైకాట్రిస్ట్ కావాలి. మహేష్ ఇంకా ఆపే. నీ చెల్లిని దెంగ ఏం చేస్తున్నావురా? కునాల్ కునాల్ ఏంట్రా? తాగొద్దురా, చెప్పేది వినరా. మందు కొట్టొద్దురా. వద్దురా వద్దురా, తాగొద్దురా. అరే ఏంట్రా ఇదంతా? ఇలా చేస్తే విక్రమ్ బాయ్కి ఫోన్ చేసి చెప్తాను. ఎర్రి పొగ్గాడు ఉన్న సమస్యలు చాలక ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాను. ఏం కాదు, అయిపోయింది. ఇంకా అవుతుందా? ఏం కాదు, రిలాక్స్. నిమ్మరసం తెస్తాను, సరేనా? ఎప్పుడైనా ఒక మంచి మనిషి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే వాణ్ణి 2 దెబ్బలు కొట్టాలి. ఒకటి ప్రేమ విషయంలో, ఇక రెండవది మందు విషయంలో. ఆ రెండింటిని కంట్రోల్లో ఉంచినప్పుడే జీవితం సజావుగా ఉంటుంది. అయినా జ్యువెలరీ అమ్మాల్సినంత అవసరం ఏమొచ్చిందమ్మా? ఎడ్యుకేషనల్ లోన్ తీసుకునే వాళ్ళం కదా. నువ్వు వాటి గురించి ఏమీ ఆలోచించకు. నువ్వు నేవీలో పెద్ద ఆఫీసర్ అయ్యాక నువ్వే నా కోసం బోలెడంత జ్యువెలరీ కొనిపెట్టు. కొంటానులే అమ్మా. అయినా కూడా అవన్నీ వదిలేరా. నువ్వు శ్రద్ధగా చదువుకుంటే అదే చాలు. ఇదిగో మీ నాన్నగారితో మాట్లాడు. అమ్మా ఒక నిమిషం. ఐ లవ్ యూ అమ్మా. చెప్పరా? హాయ్ నాన్న. 1,20,000 నీ అకౌంట్ లో వేశాను. రేపు పొద్దునే కాలేజీ ఫీజు కట్టు. సరే నాన్న. నాన్న థ్యాంక్ యూ. అరే సర్లే, జాగ్రత్త. డోర్ ఓపెన్ చేయరా. రే కుణాల్, డోర్ ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా. అరే కుణాల్, నీ అబ్బో డోర్ ఓపెన్ చేయి. ఏంట్రా? కుణాల్, నీతోనే మాట్లాడుతున్నాను, కాస్త మాట్లాడతావా? చెప్పనైనా చెప్పరా, ఏమైందో? రే చెప్పు బే. కుణాల్, దయచేసి నోరు తెరవరా. నువ్వు బతుకుతున్న బతుకు నీ బతుకు కాదురా. అర్థమైందా నేను చెప్పింది?
అరే ఏమైందిరా? ఏమైందిరా? పొద్దునొచ్చే కళలు నిజం అవుతాయా? 24 గంటలు పడుకునే వాళ్ళ కళలు నిజం కావు. సర్లే ఆ కళలు గిల్లలు వదిలే. ఇదిగో చదువు. కాలేజీ నుంచి వచ్చింది. లాస్ట్ రిమైండర్, నువ్వు 10 రోజుల్లో అడ్మిషన్ తీసుకోకపోతే నీ సీటు ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. ఊరికే తల ఆడించకరా మొట్టగా. రేపు కాలేజీకి వస్తున్నావు, అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నావు. ఇంకా 10 రోజులు ఉంది కదా. అరే ఎండు గుద్దా, నేను చెప్పేది విను. తీసుకుంటారా? ఊరికే బుర్ర తినకు. మొట్టగుడు. ఏ ఆగో, ఓడుకానా? ఎస్ సార్. సార్ ఇది వేరే వాళ్ళది. దుబాయ్ సేవ్ తీసుకురా. సేవ్ లేదు సార్. నీ అబ్బాయి ఇండోర్ నడి రోడ్లో నిలబడితే ఎక్కడ పడితే అక్కడ దొరికితే వెళ్ళి తీసుకురా. సార్ ఇది ఇండోర్ కాదు, ముంబై. పీనట్స్ దా. పీనట్స్ కూడా లేవు సార్. సేవ్ లేదు, పీనట్స్ లేదు, ఇంకా తాళం ఉందా? ఉంది సార్, తాళం ఉంది. అయితే తీసుకెళ్లి గేటుకి ఏయ్, భయ్యా భయ్యా నువ్వు వెళ్ళు వెళ్ళు. రే ఏం చేస్తున్నావురా? కుణాల్ ఇటు చూడు, ఏం చేస్తున్నావు? పట్టుకో. థ్యాంక్స్. మందు మానేసా. ఏంటి? కుక్కతో ఒక నిటారుగా ఉంటుందేమో గానీ నువ్వు మందు మానవు. మూసుకొని తాగు. ఒకళ్ళకి ప్రామిస్ చేశా, మందు మానేసా. ఎవరికి? గర్ల్ ఫ్రెండ్ కి. ఏ గర్ల్ ఫ్రెండ్? రీతున్నా, నీతున్నా, లేదా అంజు మామ? రే మొటగా, అదంతా నా పాస్ట్. ఇప్పుడు ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్ పర్మనెంట్. బ్రో, ప్రేమ మనుషుల్ని మార్చేస్తుంది. ద్రోహం కూడా. అదిగో వచ్చింది. మై లాస్ట్ గర్ల్ ఫ్రెండ్, మై ఫార్ ఎవర్. గుద్దులో దింపిందనుకో, ఫార్ ఎవర్ మడ్డ గుడుచుకుపోతా. తిరిగి చూడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో. ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఎలా ఉన్నావు? బానే ఉన్నావా? ఒక మనిషి మనల్ని వదిలేసి దూరంగా రే కుణాల్, అరే కుణాల్ గా, అరే ఈడమ్మా. రే అందంగా ఉన్నావురా. నీ మొహం మరీ దరిద్రంగా లేదులే. కొత్త బట్టలు తీసుకొచ్చాను. నీ అబ్బా బ్యాగులు చూస్తావేంట్రా? లోపలికి పదా. రే చెత్తనాయాల, లోకల్ బ్రాండ్ ఎప్పటి నుంచి తాగుతున్నావురా? ఏంటి అర్ధరాత్రి ఇప్పుడు నాన్న ఫోన్ చేస్తున్నారు? చెప్పండి నాన్న. నాన్న కాదురా, అమ్మని మాట్లాడుతున్నాను. ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? ఇప్పుడే నిద్రపోబోతున్నావు. నువ్వు గుర్తొచ్చావు, అందుకే ఫోన్ చేశాను. ఇవాళ నీకు నచ్చిన వంటకాలే చేసుకుని తిన్నాం, అందుకే నువ్వు మా అందరికీ గుర్తొచ్చావు. నువ్వు అక్కడ బానే ఉన్నావు కదా? ఏంటి? నాకేమవుతుందమ్మా? సరే మీ నాన్నగారికి ఇస్తున్నాను. నీ అకౌంట్ లో 1,20,000 వేశాను. అంత డబ్బు ఎందుకు నాన్న? ఎందుకేంట్రా? ఫీజుకి షెడ్యూల్ ఇచ్చారు చూసావా? కాలేజీ ఫీజు, హాస్టల్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టాలి కదా. అవునా? సారీ, మర్చిపోయాను. మర్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు బాగా చదువు చాలు. ఈ డబ్బు విషయాలు నేను చూసుకుంటాను నాన్న. సరే నాన్న, అలాగే. ఏంటి ఇప్పుడు బయట ఉన్నావా? కాలేజీకి వెళ్ళలేదా ఏంటి? అంటే ఇప్పుడు ఏంటంటే నాన్న, మాకు కాలేజ్ ప్రాక్టికల్స్ ఉంది కదా, అది కొంచెం ఆలస్యం అయిపోయింది. ఇప్పుడే ఒకరు లిఫ్ట్ ఇస్తే వెళ్తున్నాను. అంటే ప్రాక్టికల్స్ కాలేజీలో జరగవా? అంటే నాన్న, అది షిప్ కి సంబంధించింది కదా, అందుకే మమ్మల్ని షిప్ కి తీసుకెళ్తూ ఉంటారు సముద్రంలో.
ఓ అలాగా షిప్ లోకా సరే జాగ్రత్త చక్కగా చదువుకోనానా సరేనా సరేనన్నా సరే నేను చదువుకుంటాను. సరే నేను మీకు రేపు కాల్ చేస్తాను. ఓకే గుడ్ నైట్. జాగ్రత్త మర్చిపోకుండా ఫీజు కట్టాయి. బాయ్. గుడ్ నైట్. దీని అమ్మ జీవితం మట్ట కూర్చుకుపోయాను రా. ఒకవైపు మా అమ్మ వాళ్ళు కష్టపడ్డ డబ్బంతా నా చదువు కోసం ఇస్తుంటే ఇక నేను మందు కొడుతున్నాను రా. అయితే కొట్టడం ఆపేయి. నీ అబ్బా ఆపేయమని చెప్తున్నాను కదరా. ఈ సరదాలు ఎంజాయ్మెంట్ జీవితాన్ని గుద్ద తెంగేసాయి. దెంగేసాయి తెలుసులే. కానీ ఇప్పుడు లంచలా ఏడవడం దేనికి? ఓ పంచేయి, ఇదిగో ఈసారి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కాలేజీలో జాయిన్ అవ్వు. అరే నాకు ఇప్పుడు అంత చదివే ఓపిక లేదు మహేష్. జాబ్ వెతుక్కోవాలి. అదే కాదంటే ఎలాగా? నేనున్నాను, కామ్నా ఉంది, మేము హెల్ప్ చేస్తాం. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులే, కానీ ముందు ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావో అది చెప్పు. అది సర్ప్రైజ్. సర్ప్రైజ్ రా. అరే జీవితమే సంకనాకిపోయింది, ఇంకా కొత్త సర్ప్రైజ్ అరే లేండి. నోరు మూసుకుని రారా, నేను తీసుకెళ్తా. మీ ఇద్దరికి మైండ్లు దొబ్బేరా. నాకు కావాల్సింది ఉద్యోగం, అమ్మాయి కాదు. మిక్స్ ఫ్రూట్ జ్యూసెస్ వచ్చేసినాయి మ్యామ్. థ్యాంక్ యూ. చూసా హే ఆగు. మహిళా మండలి మీటింగ్ ఏమైనా జరుగుతుందా? తాగురా. జ్యూస్ తాగితే తప్ప. అరే తాగురా బోసడికే. చాలు 90 ml వాడ్కా తీసుకురా పో. ఓకే పో త్వరగా రా. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కామనాతో పాటు నాకు కూడా నీ లైఫ్ లో ఎవరైనా ఉండాలనిపిస్తుంది. అంటే నీకు అమ్మాయి తోడు కావాలి. నీ రోగానికి అదే మందు. నా రోగం ఏదో నేనే కుదుర్చుకుంటా, సరేనా? మీరు దయచేసి టెన్షన్ పడకండి. కునాల్ ప్లీజ్, నీతో ఆర్గ్యూ చేయడానికి మేము రాలేదు. మేమిద్దరం మంచి అమ్మాయిని షార్ట్ లిస్ట్ చేసాము, నువ్వు వాళ్ళని కలుస్తున్నావు అంతే. దాట్స్ ఇట్. ఏ టామ్ అండ్ జెర్రీ, నా గురించి నువ్వు అంతగా ఆలోచిస్తే వెళ్ళి ఉద్యోగం వెతికి పెట్టి ఇలాంటి బ్రోకర్ పనుల ముందు ఆపే. అరే ధైర్యాన్ని కోల్పోవద్దు మిత్రమా. ముంబైలో అమ్మాయిలకి కొరత లేదు. ఇలా చూడు, నా మొట్టకి ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. ఇక మీ ఎర్రి పుక్కులు పనులు ఆపండి. అరే గ్లాస్ నిండిపోయింది, సోడా ఎంతలో పోయినా నా గుద్దులో పోయిరా సోడా. అనయ్య మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఈ డ్రెస్ లో అందంగా ఉన్నావు. చాలా బాగుంది. దీన్ని రోషన్ గిఫ్ట్ ఇచ్చాడు. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ప్లీజ్ 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 నాకు ఏమైనా సజెస్ట్ ఏ చేయవా? విషయంలో? నీకు అర్థం కాలేదా? నాలో ఏం చూసి అట్రాక్ట్ అయ్యావు కునాల్? అన్ని చూసి. ఆహాహా, భలే ఆన్సర్ ఇచ్చావుగా. అన్నీనా? కాస్త ఆలోచించి చెప్పు కునాల్ బాబు. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఓకే, అన్నిటికన్నా ముందు ఆకర్షించే నీ కళ్ళు. నిజమేనా? కానీ ఇవన్నీ ప్రైవేట్ గా పెట్టుకుంటే బాగుంటుందా? పర్లేదు, మీరందరూ వచ్చేయండి. అన్నిటికన్నా పిచ్చెక్కించే నీ నవ్వు అట్రాక్ట్ చేసింది. ఓకే ఓకే, ఆలోచిస్తున్నాను. నాకు ఒక అద్భుతమైన ప్లేస్ తెలుసు, అది ఎక్కడ అక్కడ ప్లాన్ చేస్తాను. అలాగే నీ నవ్వుసరి. Really? Huh? Oh, yeah. Oh, ho, ho. Yo, what's up? ఎంత తాగేవేంటి? అసలు నడవలేకపోతున్నావు. ఎవరితోనూ? ఆలియా, నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ మహేష్, వీడికి నిమ్మరసం పట్టించు. ఏ బ్యారర్, కొంచెం నిమ్మరసం తీసుకురా. అప్పుడే వచ్చాం. ఏంటి గుణాలు, ఎంజాయ్ చేసావు కదా? చెప్పు చెప్పు చెప్పు. అరే చెప్పరా. మహేష్ మై బ్రదర్. చెప్పు లిటిల్ బ్రదర్. ప్రేమలో పడిపోయాను రా. ఊక నవ్వుతావేంట్రా? సరే నవ్వనులే, కానీ చెప్పు. సీరియస్ గానా టైం పాస్ గానా? చాలా సీరియస్ గా. టైం పాస్ చేయడం నాకు అలవాట్లేదు. అంటే రెండోసారి ఎర్రి బుక్కుతనం మొదలవుతుందన్నమాట. సర్లే కానీ పద వెళ్దాం. బ్రో, రెండోది కాదు మూడోది. 2వ నంబర్ నీ కామ్నాది కదా. అరే సుల్లిగా, కామనా గురించి మాట్లాడితే నీ అమ్మని దగ్గర తోసి పారేస్తాను ఇక్కడి నుంచి. కూల్ కూల్ కూల్. చెప్పు, ఈసారి ఎవరి గురించి తాగుతావు? నా ఉద్దేశం మన లిటిల్ బ్రదర్ ఎవరిని లవ్ చేస్తున్నారు అని. ఏం చేస్తున్నారా ఇక్కడ కూర్చొని? అమ్మనే కొడుకున్నారా, మందు కొడుతున్నారా? ఇద్దరిని బండెక్కించండి. ఏంటి వాంతి వచ్చేలా ఉందా? సార్ వాంతి లేదురా. వస్తుందా?
మన కామనా ఉంది కదా. దెంగుతా నీ అమ్మ. కామనా మీద నీకు ఇప్పుడు ప్రేమ పుట్టుంటే నా అందమైన లవ్ స్టోరీని పాడు చేయకుండా ఎక్కడైనా దూకి చచ్చిపో. నీ అమ్మని దెంగ. పిచ్చేమైనా ఎక్కిందా? అలా జరుగుతుందా? అదే సార్ నా ఫ్రెండ్ కి చెప్పేది వినరా ఎరిపుక. కామనా ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నా. కర్లీ హెయిర్ ఉంది కదా, ఆలియా. ఆలియానా? అవునరా. నా పోరి కాదు, వేరే అమ్మాయి అంట సార్. వేరే అమ్మాయి. ఇప్పుడు చెప్పరా ఆలియా గురించి. కలిసాం కదా. అరే కుణాల్, అప్పుడే అక్కడే ప్రపోజ్ చేయాల్సింది. ప్రాబ్లం ఏంటి? నిజానికి అమ్మాయిలు ఏ అబ్బాయి మొహం చూసి ప్రేమించరు కదా సార్. అంతే కదా. హలో, ఏంటి? తనకి ప్రపోజ్ చేయలేను మహేష్. ఎందుకు చేయలేవురా? ఎందుకు చెయ్యలేవబ్బా? అరే కమిటెడ్ సార్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తనకి. సరిపోయింది. అయితే ఇంకేం చేయలేవు. అరే ఎలా ఉన్నారు ఆలియా మేడం? చెప్పు, ఎందుకు కలవాలనుకున్నా? కామనా నీకు ఐస్ క్రీమ్ ఇష్టం అని చెప్పింది, అందుకే ఐస్ క్రీమ్ డేట్కి తీసుకెళ్దామని వచ్చా. రాలేను కునాల్, ఇవాళకి వదిలే. నాకు వచ్చే మూడ్ లేదు. మూడ్ లేకపోతే తెచ్చుకుందాం. పద పద, అది వెళ్ళి కాదు కూర్చో. కునాల్. రా ఆలియా, కునాల్, రా. ప్లీజ్. ఆలియా రా, కునాల్. ఆలియా త్వరగా రా. రా రా రా. బలవంతం చేస్తున్నావేంటి? కూర్చో ఆలియా, టైం లేదు. త్వరగా రా ఆలియా. రా రా రా, లోపలికి వచ్చి కూర్చో. కూర్చో. లేదు లేదు లేదు, కూర్చోవాలి. టైం లేదు. వెళ్దామా? ఎందుకు ఇలా అల్లరి పెడుతున్నా? నాకు నిజం చెప్పు, గర్ల్స్ సెక్స్ లో చాక్లెట్ ని ప్రిఫర్ చేస్తారా? అందరి గురించి తెలీదు కానీ నాకు ఇష్టం. నాకు చాక్లెట్ ఇష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ నాకు పైనాపిల్ తప్ప ఇంకేం ఇష్టం ఉండదు. ఏంటి పైనాపిల్? ఐ లవ్ ఇట్. రోషన్ కి అదే ఇష్టం. వాడు వెళ్ళిపోయాడు కదా ఆలియా, ఇప్పటికైనా మర్చిపో. అదంత ఈజీ కాదు కునాల్. నాకు తెలుసు. ఆ అమ్మాయి పేరేంటి? తారా. నువ్వు మర్చిపోయావా తారాని? అట్లీస్ట్ మూవ్ ఆన్ అయ్యావా? ఎలా? ఒక ప్రేమికుడి ప్రేమ ఆగిపోయినప్పుడు టైం గడిచే కొద్దీ ప్రేమ ఒక ఎర్రిపోకు ఫీలింగ్ అని అర్థం అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కునాల్, కెన్ ఐ హగ్ యూ? నాకు ఒక హగ్ ఇస్తావా? ఐ నీడ్ ఇట్. షూర్. నిజంగా చెప్తున్నా, నా రోషన్ గారు పిచ్చోడు. నీలాంటి దాన్ని ఎలా వదలగలిగాడు? ఏం చేస్తున్నావు కునాల్? ఐ లవ్ యూ ఆలియా. ఏంటి? అవును ఆలియా, నేను నిన్ను. ప్లీజ్ స్టాప్ ఇట్. ఐఎమ్ సారీ. చూడకున్నా, మంచి ఫ్రెండ్ లాగా చూస్తున్నా, అంతకు మించి ఏమీ లేదు. అన్నిటినీ మించి రోషన్ని ఇంకా నేను మర్చిపోలేదు. ఇది మీకోసమే. ఎవరిచ్చారు? అదిగో వాడిచ్చాడు.
సారీ యార్. ఇట్స్ ఓకే. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. తారా వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కటే అనుకున్నాను, జీవితంలో మొదటిసారి ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం చాలా కష్టమని. ఐ వాస్ రాంగ్. ఆలియా కమాన్, తగలబెట్టు. మూవ్ ఆన్ అవ్వడానికి ఇదే సరైన ప్రారంభం. రోషన్ని గుర్తు చేసే ప్రతి విషయాన్ని నువ్వు కాల్చి పారేసే. ఇవి మెమరీస్ కున్నాను. ఇవి మెమరీస్ కావు, ఇవి గత జన్మ పాపాలు ఆలియా. దాన్ని తగలబెట్టు ప్లీజ్. కమాన్, తగలబెట్టు. ఇవాళ అన్ని తగలబెట్టేయాల్సిందే. గుడ్ గుడ్, తగలబెట్టు, మొత్తం తగలబెట్టు. అంతే. Yes. ప్రేమించిన రెండో అమ్మాయితో ఫ్రెండ్ అని పిలిపించుకోవడం జీవితంలో మొదటిసారి ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం కన్నా చాలా కష్టమైంది. నన్ను నమ్మండి, గుద్దులో మీకు దింపినట్టే. కానీ ఓ మాట చెప్పనా, ఇట్ వర్క్స్. హాయ్ కున్నాల్. హాయ్ ఆలియా. ఎలా ఉన్నావు? ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. అది ఇంతకు ముందు నీకు చెప్పాను కదా, రోషన్ పిక్చర్స్ కొని నా మొబైల్లో ఉన్నాయని. సో ఆ పిక్స్ అన్ని డిలీట్ చేశాను. ఐ థింక్ నేను మూవ్ ఆన్ అయినట్టున్నాను. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. కున్నాల్, నువ్వే లేకపోయింటే నేను ఈ బాధ నుంచి బయటపడగలిగేదాన్ని కాదు. సో థ్యాంక్ యూ. నాకు ఒక షోల్డర్ అవసరమైనప్పుడు తోడుగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. మరీ ఫార్మల్ గా మాట్లాడుతున్నాం. ఇదంతా వింటుంటే ఎవరికో మళ్ళీ ఐస్ క్రీమ్ డేట్ కి వెళ్ళాలనిపిస్తుంది అనుకుంటా. యూ సచ్ స్వీట్ హార్ట్ కున్నాల్. సరే, ఇంకా నేను నిద్రపోతాను. కడుపులో నొప్పిగా ఉంది. ఏమీ ఆలోచించకుండా 3 ప్లేట్లు పానీపూరి తింటే వస్తుంది కదా. కాదు కాదు కాదు, విషయం అది కాదు. అంటే నాకు పీరియడ్ స్టార్ట్ అయింది. సో నొప్పి వస్తుంది. సరే, ఓకే, బాయ్. మహేష్ ని అమ్మందెంగా. కామ్నా, నువ్వు కున్నాల్తో ఎప్పుడు మాట్లాడావు? నిన్న కాల్ చేశాను. నీ కాల్ రిసీవ్ చేసుకున్నాడా? అఫ్ కోర్స్ చేశాడు. ఎందుకు చేయడు? అంటే నన్నే అవాయిడ్ చేస్తున్నాడు. అవాయిడ్ చేస్తున్నాడా? అవునే, ఎందుకు అర్థం కావట్లేదు. ఒక పని చెయ్యి, మహేష్ కి కాల్ చెయ్యి. వాడు కునాల్తోనే ఉన్నాడు. ఓకే, నేను మహేష్కి ఎందుకు కాల్ చేయాలి? అంటే వాడికి నాతో మాట్లాడాలని, లేకపోతే ఇట్స్ ఫైన్ రైట్? ఐ మీన్ ఇట్స్ ఓకే. ఓకే, ఇట్స్ వర్కింగ్. అబ్బో, తెగ ఆరాట పడుతుంది. చెప్పాలియా. హాయ్ మహేష్. కునాల్ నీ దగ్గర ఉన్నాడా? ఒకసారి మాట్లాడేస్తావా? నో సారీ మహేష్, నేను కునాల్తో మాట్లాడాలి. తనకు ఫోన్ ఇవ్వు. స్టాప్ ప్లేయింగ్ విత్ హిమ్ ఆలియా, ప్లీజ్.
బాయ్. మహేష్ నీ అమ్మ దెంగ ప్లీజ్ మర్యాదగా తనకి ఫోన్ చేయరా. తనే ఫోన్ చేస్తుంది. నీ అమ్మ తను ఫోన్ చేయకపోతే అప్పుడు నీకు చెప్తారా? నీ పోరిని పటాయించేస్తా చెప్తున్నా. చూసావా? వాట్ యు మీన్ బై స్టాప్ ప్లేయింగ్ విత్ హిమ్? ఏ నీకు తెలీదా ఆలియా? మహేష్ నేను కునాల్తో మాట్లాడాలి. సారీ, టైం ప్లేస్ చెప్తాను, కలిసి మాట్లాడు. ఏం చేస్తున్నావురా మహేష్? రే కేవలం ఇది ఒక ఫార్ములా కాదురా, ఇది ఒక మైండ్ గేమ్. ఇది ఒక పవర్ఫుల్ మైండ్ గేమ్. ముందుగా ఆ అమ్మాయికి నువ్వు చాలా దగ్గర అయిపోతావు, కానీ ఒక ఫ్రెండ్ లాగా. అమ్మాయిని పడేయటానికి మొదటి రూల్, ఆ అమ్మాయిని పటాయించడానికి ట్రై చేస్తున్నావని ఆ అమ్మాయికి ఏమాత్రం తెలియకూడదు. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుందో ఆ అమ్మాయికి ఎప్పుడు నువ్వు అలవాటు అయిపోతావో మెరుపు దాడి చేస్తున్నట్టు వార్నింగ్ లేకుండా, ఎక్స్ప్లెనేషన్ లేకుండా కమ్యూనికేషన్ కట్ చేయాలి. ప్లెయిన్ బ్రూటల్ అవాయిడెన్స్. అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోతుంది, గంటలో తరబడి నీ గురించి ఆలోచిస్తుంది, నీతో మాట్లాడడానికి తగతగలాడుతూ, నిన్ను కలవడానికి ఆరాటపడుతూ. ఇదే ఇక్కడి పాయింట్. అప్పుడు తనకి అర్థమవుతుంది నువ్వు తనకి ఫ్రెండ్ కన్నా ఎక్కువ అన్న ఆలోచన మొదలవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. సి ఫర్ కమిట్మెంట్. ఎస్, సి ఫర్ కమిట్మెంట్. నా ఏడీసీలో లాస్ట్ స్టెప్ ఈసీగా కనిపిస్తుంది, కానీ ఈసీ కాదు. చూడు, విను. ఇప్పుడు నువ్వు తనని ప్రేమిస్తున్నట్టు కన్వే చేయాలి, కానీ ఇండైరెక్ట్ గా. పద. సరే. ఆగు ఆగు, ఇది మైండ్ గేమ్. పొరపాటున కూడా రెచ్చిపోయి ప్రపోజ్ చేయకు, ఎందుకంటే ఈసారి ప్రపోజ్ తను చేస్తుంది. ఇక వెళ్ళరా నా పులి, వేటాడు. నీకేమైంది కుమార్? ఏం కాలేదు. నీ ఫోన్ చెక్ చేయి ఒకసారి. నీకు ఎన్ని కాల్స్ మెసేజెస్ చేశాను చూడు. నా మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదు, నా కాల్స్ అటెండ్ చేయట్లేదు, కనీసం కలవట్లేదు. ఎవరైనా ఇలా చేస్తారా? ఇలా చూడాలి, నేను తిప్పి మాట్లాడలేను. ఇక మనం ఫ్రెండ్స్ లా ఉండలేము. బహుశా ఇదే మన లాస్ట్ మీట్ అని అనుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు కునాల్? అసలు ఏమైంది నీకు? నేను ఇండోర్ వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. ఏ కడగని ఇక్కడికి వచ్చానో అది నెరవేరలేదు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? అడిగాక నేను నాటకాలు ఆడలేను. నాటకాలు ఏంటి? ఏం మాట్లాడుతున్నా? ముసుగులో ఉన్న నాటకం. ఆలియా, ఐ లవ్ యూ. షో ఆఫ్ కోసం చేసే ఫ్రెండ్షిప్ నా వల్ల కాదు. చూడు కునాల్, నేను ఆలియా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు మొదట్లోనే క్లియర్ చేసావు నువ్వు నన్ను ఫ్రెండ్ గానే చూస్తున్నావని. అసలు తప్పంతా నాది. నేనే నీతో ప్రేమలో పడ్డాను. ఒకవేళ నేను నీతో ఐ లవ్ యూ టూ అంటే అప్పుడు కూడా వదిలి వెళ్ళిపోతావా? నిజంగానే ప్రేమిస్తున్నావా?